సో ఫస్ట్ అమల మీకు పవన్ లైక్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ లైన్ చెప్పినప్పుడు అంటే టైం లూప్లో ఇరుక్కుపోవడం ఒక టైం దగ్గర మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అదే రోజులో అదే డేని స్పెండ్ చేయడం సో ఫస్ట్ ఈ ఐడియా చెప్పినట్టు ఎలా అనిపించింది ఫస్ట్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ It was interesting because I was watching another time loop series on Amazon at that time, and I felt it was very interesting concept. So I found it very exciting. But what intrigued me towards this story and the role is ఆల్కహాల్ కాప్ okay, it's like all over the place now. That is there for the character, and for the entire totality of the story was, it's in a very realistic space. Yeah. Like this, who are getting in this time loop? Okay, one cop, police, and then one delivery boy. It's very interesting. Like these two characters doesn't even know each other. They are living in two corners of this city, and then they, with some external forces, they are forced to meet each other, and we have to put up with each other because only we both can help each other to come out of it and resolve it, or understand why this is happening to us. So that thread was very, very interesting because as a cop, she like have to put up with the tantrums, and he is also not obliged to because he hasn't done any crime, So that was really, really interesting. And of course the alcoholic bit, because for me every time I choose a role, that role has to intrigue me. I need to think. I need to like when I'm like trying to sleep, it has to, and when I wake up also I should wake up with it. That's when it gives me that kind of excitement to do it. So everything fell in place. ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫిలిమ్స్ ఆర్ సిరీస్లో ఇంతకుముందు చూసింది ఏంటంటే ఇప్పుడు కంటెంట్ మారుతుంది ఈవెన్ దో ఆడియన్స్ చూసే విధానం కూడా మారుతుంది ఫిలింని అండ్ కంటెంట్ని బట్ ఒకప్పుడు గుడ్ బ్యాడ్ డిఫరెంట్ సైడ్స్ ఉండేది ఓకే డ్యువాలిటీ. సో మంచివాళ్ళు ఒక పక్క చెడ్డవాళ్ళు ఒక పక్క హీరో మంచోడైతే మంచోడు లేకపోతే చెడ్డోడు సో ఇలానే ఉండేది అనమాట టూ సైడ్స్ చూపించడానికి కూడా ఉంటుంది ఈవెన్ ఒక కాప్ ఓకే చాలా గుడ్ బుక్స్లో ఆర్ గుడ్ నోట్స్లో ఉండే కాప్ కాకుండా ఒక డిఫరెంట్ ఓకే తను కూడా ఒకదానికి సంథింగ్ దేనికైనా అడిక్ట్ అయి ఉండొచ్చు అలాంటివి చూపించడం అనేది నిజంగా గ్రేట్ క్యారెక్టరైజేషన్ చాలా అమేజింగ్ అనిపించింది నాకు ఫస్ట్లీ అండ్ మీరు 100% దానికి ప్రాణం పోసారు అనిపించింది మీరు అందరూ ఎవరెవరైతే కనిపించారో అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అఫ్ కోర్స్ తనతో పోల్చుకున్నా లేకపోతే డెఫినెట్గా డైరెక్టర్ వెరీ మోస్ట్ ఇంటెలిజెంట్ ఏమో అనిపిస్తుంది నాకైతే హీస్ లైక్ చాలా కామ్గా హీ లుక్ లైక్ ఎ చాక్లెట్ బాయ్ Chocolate boy, okay. It looks like you're very innocent. Here, you would have been very happy. Yeah, he's very innocent. He is a chocolate boy, yeah. He's old, but he looks very young. Yeah. Oh, seriously? Anta old? Not No, he's not. Oh my God. I'm just so used to pulling his legs, but he's not here, so there's no point. But he's very intelligent. And he is one of the best directors we have in our country. We can definitely say that. Yeah. So వీళ్ళందరితో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సెట్లో ఎలా ఉంటుంది అసలు ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వీళ్ళందరూ చూసి పవన్ గారు లైక్ ఇస్ డన్ లూసియా చేశారు యూటర్న్ చేశారు నౌ హీస్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇచ్చేసారు కుడియడం అయితే అమలా గారు షీస్ బీన్ లైక్ చాలా గ్రేట్ ఫిల్మ్స్లో పార్ట్ ఉన్నారు యాజ్ అ పర్ఫార్మర్గా షీస్ ఆల్రెడీ దేర్ అవుట్ దేర్ అండ్ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా దే ఆల్రెడీ మేడ్ అ మార్క్ అద్వైత గారు కానీ డిఓపి గారు పూర్ణ గారు మ్యూజిక్ వీళ్ళందరూ ఎవరైనా సీనియర్స్ గా బిహేవ్ చేసేవారా లేదు దే వర్ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ద ఓన్లీ ఏమంటాము ఓ యంగ్స్టర్ ఎవరైనా ఇప్పుడే వస్తున్నాడు సెట్ మీద కంటే నేనే అంటే వీళ్ళందరూ అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనమాట అరౌండ్ మీ సో దే మంచి కంఫర్ట్ జోన్లో పెట్టేసి నన్ను అసలు ప్రెషర్ ఇవ్వకుండా ఒక టెన్షన్ కానీ ఇట్ వాజంట్ లైక్ దట్ ఎట్ ఆల్ ప్రతిరోజు వెళ్ళి ఐ వుడ్ జస్ట్ ట్రస్ట్ దోస్ పీపుల్ అండ్ డెలివర్ వాట్ ఎవర్ దే ఆస్క్డ్ ఫర్ చేసి వచ్చేవాడిని చాలా పీస్ఫుల్గా ఉండేది మైండ్ వెన్ యూ హ్యావ్ అక్కడ కూడా మీరు డెలివరీ చేసి వచ్చేవాడిని అండ్ యూసీ ఇందాక క్యారెక్టర్స్ గురించి అన్నప్పుడు రోల్ ఆఫ్ దుర్గా కానీ అది ఆర్ మనకి బ్లాక్ అండ్ వైట్ రెండే షేడ్స్ గ్రే షేడ్ ఏరియా అన్నది చాలా ఉంటుంది అది మనకి దట్ ఈస్ రియాలిటీ అది మనకి పోర్ట్రేట్ చేయరు చాలా ఎక్కువ అండ్ పవన్ కుమార్ గారు ఆ గ్రే షేడ్ ఏరియా అన్నదే లైక్ హీ ఆల్వేస్ ఫోకస్ ఇట్ అనమాట ఇప్పుడు ఆయన లూసియా చూసుకున్న ఎనీ అదర్ ఫిలిమ్స్
దెర్ ఇస్ ఆల్వేస్ ఏ క్యారెక్టర్ కనిపించినా కూడా దర్ వెరీ న్యాచురల్. రైట్, ట్రూ. సో ఐ జస్ట్ ఇట్ వాజంట్ లైక్ ఐఎమ్ యాక్టింగ్, ఏదో చెయ్యాలి, బిహేవ్ చేయాలి, అలాగే ఏం లేదు. ఇట్ వాజ్ లైక్ సహజంగా ఉండింది నాకు చేసేటప్పుడు. ఇట్ వాస్ ఫన్. ఓకే.